ఓటీన్ టీవీకి స్వాగతం. గుడివాడ పట్టణం గణేష్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన త్రిశక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో ఎమ్మెల్యే వేణిగండ్ల రాము శనివారం ఉదయం పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దేవస్థానంలో ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలకు ఎమ్మెల్యే రాము ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి హోమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా దేవస్థాన కమిటీ పెద్దలు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణిగండ్ల రాము మాట్లాడుతూ గుడులకు నిలయమైన గుడివాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వైభవోపేతంగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గుడివాడ బాసిల్లుతుందని, గుడివాడలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. నూతన దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగొడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఎక్కలి మణిదీప్, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పదహారు మంది జంటలు కూర్చుని కార్యక్రమాన్ని అంతా ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఒక్కసారి నిల్చోండి సార్. ఒక గ్రూప్ ఫోటో సార్ ప్లీజ్. మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించే వెనగల రాము గారు విష్ణు అంశ లేనిదే పృథివీకి రాజు కాలేడు. విష్ణు అంశ ఉండాలి. అందుకే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారితో తలంబ్రాలు పోయిస్తారు, అధికారంలో ఉన్న వారితోనే తలంబ్రాలు పోయిస్తారు. అందుకని ఇక్కడ కూడా మన శాసనసభ్యులు వెనగల రాము గారి చేతుల మీదుగా గణపతికి ఆవిష్కరణ జరుగుతుంది. మీరందరూ కూడా కరతాళన ధ్వని ద్వారా వారిని ఘనంగా స్వాగతిస్తూ హరిద్వార్ నుంచి విచ్చేసిన స్వామీజీ వారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలి. త్వరలోనే వారు ఇంతెంతై ఒటుడింతని గణపతి అనుగ్రహం చేయాలి. మరలా మంత్రి వర్యులు కూడా అవ్వాలి అని మాకు ప్రగాఢంగా భక్తులంతా కూడా గుడివాడ ప్రతి వాడు కూడా ఆలోచిస్తూ చక్కగా అతని వెంట చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. వారి ఆశీస్సులని ముందుగా గణపతికి వారు నమస్కారం చేసుకోవడానికి లోపలికి వెయిట్ చేస్తున్నారు. అందరూ వస్తాయి. ఓకే, రెడీ. ఓకే. మీరు కూడా